పింఛన్ వస్తుందా 4000? పింఛన్ ఎక్కడో వచ్చింది 4000 వస్తానన్నాడు, ఇంతవరకు జాడలేదు పత్తలేదు. ఎందుకు? ఏమో మరి ఏం చేసిండ్రో మరి అది ఇస్తలేడు. దాని అంతా ఆగమాగే ఉన్నది. ఎందుకు మంచిగా లేదా? ఏం మంచిగా చేస్తాడు. అందరికి రైతు రాజు లెక్క ఉంటారని చెప్పిండుగా అని చెప్పిన మాటలు ఒకటి కూడా తెలియజేయాలి ఇంతవరకు. రుణమాఫీ మాపైందేనే? రుణమాఫీ మాపైంది, కాలేదు కదా. ఎందుకు వచ్చాక 10 రోజుల్లో నేను చేస్తాను? వచ్చాక 10 రోజులు అయినా అన్నది, 10 రోజులు ఇంకా రాలేదు. అది ఎవరు రుణమాఫీ మాయింది అని పోయి తెచ్చినోడు కూడా ఎవరు. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలకే అదే ఉన్నది. మునుపుడు చెప్తాడు, ఇక పోతాడు, ఇక వాళ్ళే చూసుకుంటారు. ఇక మనగాడ ఎడ చూస్తున్నారు రైతులు మునిగిపోతే బాగుంటుంది, చేస్తాం అని అంటారు. చేసుడు బాగలేదు. ఒకసారి వీళ్ళకి గెలిపిస్తే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. సరే ఎవరికి వెళ్తే మనం మంచి చేస్తే చాలు కదా అని అనుకుని ఓట్లేస్తే ఇంత మటుకు తెచ్చిండు. ప్రజలు ఏమన్నారు, ఎప్పుడో పోయినా కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది కదా, మనం బాగు చేస్తుంది, మనం బాగుపడతాం. పాపం ఒక్కసారి అటు వేసి చూస్తే మనకు ఎట్లా ఉంటుంది అని అంటే వేసినాం, గెలిపించినాక ఇడ్డే నడుస్తుంది. 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను కదా రేవంత్ రెడ్డి. ఇక ఉండలేడు గిట్లా పనులు చేసినాడు ఎందుకు ఉంటాడు? అరే ప్రజలు చూస్తారు అంటే ఆయన చేసేది ఆయన ఇంట్లో నుంచి పెట్టినా గవర్నమెంట్ కొంతమంది ఇది చేస్తున్నాడు. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళగా చూసుకుంటాడు. వాళ్ళు చూసుకొని వాళ్ళే మంచిగా నింపుకుంటారు బస్తాలు. మంచిగా ఇక మనం గెలవకపోతే ఏమవుతుంది, మనకు లేవా అని మిగిలించుకుంటారు, నడుస్తారు. ఎవరికేం పని చేస్తారు? 6 గ్యారెంటీలు లేవు, ఏం లేదు ఇంతవరకు.